ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయంలో వస్తి గురించి వివరణ మనము మాట్లాడుకొని ఉంటున్నాం. అలాగే ఇప్పుడు కూడా వస్తి గురించి ప్రతి వివరణ అనేది మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన, నీ పేరాపనను బట్టి నా ప్రభువా ఎస్తేరు గ్రంథము నాయన వివరించి నీ నామానికి నువ్వు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని అడుగుతున్నాను ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్మంటివాడిని ప్రభువా. నా వల్ల ఏమీ కాదు. నీవే పరిశుద్ధాత్మని ఈ దీనుడికి నింపి పరిశుద్ధాత్మతో మాట్లాడి పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను విడమర్చి విప్పి చెప్పి మహిమ తెచ్చుకొనమని, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డకి ఆశీర్వాదాన్ని కుమ్మరించమని, నువ్వే తోడుగా నీడగా ఉండమని, వాక్యం వింటున్న ప్రతి తండ్రిని తల్లిని దీవించండి. వారికి కావాల్సిన అవసర అక్కర్తలు తీర్చండి. మీ ప్రేమ అనురాగాలు వారి మీద కుమ్మరించండి. వారికి ఏ అవసరత ఉన్నదో న్యాయమైన కోరికను, న్యాయమైన అవసరమును తీర్చి మహిమ పొందమని నా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను పట్టి మరి మనము పోయినసారి మాట్లాడుకున్నప్పుడు వస్తి రాణి అయిన వస్తి మరి నపుంసకులు 7 వెళ్ళి ఆమెను రమ్మనగా ఆమె ఏమంది? ఒక్కసారి దాన్ని చూసుకొని మనం వెళదాం. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వాక్యము. 7వ దినమందు రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, జిప్తా, హర్బానా, బిక్తా, అబక్తా, జతారు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే సౌందర్యమును మరి పోయినసారి రాజుగారు ధరించుకున్న కిరీటములో ఉన్న వజ్ర వైడూర్యాల గురించి, ఆ వజ్రాలలో ఒక ఐక్యతా భావాల గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. మరి ఇప్పుడు చూస్తే ప్రియమైన వారులారా, రాణికి కిరీటము ధరించుకొని రమ్మన్నాడు. ఏమంటున్నాడు? రాణి కిరీటము ధరించుకొని రావలెను, సౌందర్యమును పరచాలి. ప్రియమైన వారులారా, మరి వాస్తవానికి రాణికి గర్వము, అహంకారము అనేసి రకరకాలుగా చాలామంది చెప్పి ఉన్నారు. అయితే వాస్తవానికి మరి తాగుబోతుల దగ్గరికి రాకూడదు అని ఒక భావంతో మరి నవ్వుల పాలు అవుతారని సామెతల్లో రాయబడి ఉన్నది. ద్రాక్షారసము తాగువాడు ఎక్కిరింతల పాలగును, నవ్వుల పాలు అగునని చెప్పి ఉన్నాడు. అటు విధంగానే ప్రియమైన వారులారా, మరి ఇక్కడ మనం కిరీటము, మరి వాస్తవానికి మనము పిల్లని పెండ్లి చేసుకునేటప్పుడు తల్లి చీర, పిల్ల చీర అని ఇచ్చి అక్కడ మనం ఏం చేస్తాం? మన స్థాయికి తగ్గట్లుగా పెద్దలలో మాట్లాడుకున్నట్లుగా ఉంగరము కానీ, అలాగే గొలుసు కానీ, లేదంటే ఇంకా కొంచెం కలిగిన వాళ్ళైతే మరి నక్లీస్ కానీ మనము పిల్లని పెళ్లి చేసుకునేటప్పుడు తాంబూలం అంటారు దాన్ని. అలాగే పిల్లని మాదనిపించుకునేటప్పుడు ఈ బంగారపు వస్తువులను పెడతాం. తల్లి చీర, పిల్ల చీర ఇవన్నీ పెట్టిన తర్వాత బంగారపు వస్తువులు ఖచ్చితంగా పెడతారు. అట్లాగే ఇక్కడ మరి రాజు ఆయనకు ఇష్టం వచ్చిన కిరీటమును చేయించి ఆమెకు వివాహానికి ముందుగా కానుకను ఇస్తాడు. కిరీటము పెట్టుకోవాలి అంటే ఎంతో సౌందర్యంగా వస్త్రాలను ధరించుకొని ఎంతో సౌందర్యంగా
వస్త్రాలను ధరించుకొని ఆమె ఆ కిరీటమును పెట్టుకొని నడుస్తూ వస్తుండగా ఆమె అందాన్ని చూడాలని. ఎవరు చూడాలని? ఆస్తి ఇచ్చాడు. 127 దేశాల మీద ఈయనని మహారాజుగా చేశాడు. సామంతరాజులు ఎంతోమంది ఉన్నారు. తనకున్న ఆస్తిని కూడా చూపించాడు. మరి ఫస్ట్ మ్యూజియం పెట్టింది ఎస్తేరు గ్రంథములోనే, ఫస్ట్ మ్యూజియం. అయితే చూడండి ప్రియమైన వారలారా, ఆ వాక్యమును కూడా చూపిస్తాను. చూడండి, 1వ అధ్యాయము ఎస్తేరు 4వ వచనం. అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచెను. చూడండి ప్రియమైన వారులారా, మరి 180 దినాలు ఆయన ఐశ్వర్యము, మహిమ కలిగిన వస్తువులను, ఆశ్చర్యకరమైన పనిముట్లను సాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాదులో ప్రతి ఒక్క వస్తువు అక్కడ చూపిస్తారు. కనీసం 3-4 గంటలు పట్టుద్ది ఊరిక చూసి రావటానికి. అట్లాగనే ఇక్కడ రాజుగారు కూడా తను మహిమ కలిగిన ప్రతి ఒక్క వస్తువును చూపించాడు. మొట్టమొదటి మ్యూజియం ఎస్తేరులోనే ఉంది. అలాగే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఫ్యాషన్ షో కూడా ఇక్కడ చూపించవచ్చు ఎస్తేరుకు వచ్చినప్పుడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూద్దాం. ప్రియమైన వారులారా, ఆమె కిరీటము ధరించుకొని రావాలనని కోరుకున్నప్పుడు ఆమె రాలేనందున ఇక్కడ ఏమంటున్నాడంటే ఎంతో చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఎంతో చక్కని మాట. రాణిని వదిలిపెట్టాలని కానీ, రాణిని రానివ్వకుండా ఉండాలని కానీ రాజుకు ఏమాత్రం కూడా ఇష్టము లేదు. అందుకని ఏం చేశాడంటే సామంత రాజులతోనూ, శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ, జ్ఞానము కలిగిన, పాండిత్యము కలిగిన వారిని పిలిచాడు. అది కూడా చూసుకుందాం. చూడండి, ఎస్తేరు 1వ అధ్యాయము 13-14. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తి, రాజైన అహశ్వరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. చాలండి. చూడండి ప్రియా దేవుని బిడ్లారా, విధిని బట్టి జ్ఞానులను ఏమని అడుగుతున్నాడు? అయ్యా, ఈమె నేను రమ్మన్నాను, ఈమె రావటానికి ఇష్టపడలేదు కనుక ఈమెకేమైనాను సంభవించనా, లేకపోతే ఈమె రాణిగా ఉండటానికి యోగ్యత కోల్పోయనా అని ఈయన జ్ఞానులను పిలిపించి అడుగుతున్నాడు. ఏ జ్ఞానులంట వారు? వారొక్కసారి చదువుకుందాం. అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తి, రాజైన అహశ్వరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విధిని బట్టి కాలజ్ఞానమును చూసువారిని. ప్రియమైన వారలారా, ఆనాడు కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించటానికి జ్ఞానులు 5 బయలుదేరితే 3 వస్తారు. ఒక 2 అనారోగ్యత కారణం వలన వారు రాలేకపోతారు. వారేమంటారు? మేము కాలజ్ఞానమును చూసి, ఆకాశమున నక్షత్రము చూసి, మేము యూదుల రాజుని దర్శించుకొనుటకు మేము వారి కొరకు కానుకలు తీసుకొని వచ్చాం. ఎందుకని? జ్ఞానులకు సమస్తము ముందుగానే తెలిసిద్ది.
మరి కొంతమంది ముఖం చూస్తే చెప్తారు, అలాగే కొంతమంది పేరును బట్టి చెప్తారు. అలాగే ప్రియమైన వారులారా, మరి యాకోబు లాబాను యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడట? శకునము చూసి యెహోవా ఆశీర్వాదము నీతో ఉన్నది కనుక నువ్వెక్కడ ఉంటే అక్కడ సంపద వస్తుంది కనుక నిన్ను పోనివ్వటానికి నాకు ఇష్టము లేక నేను నిన్ను తిప్పలు పెట్టాను అన్నట్లుగా మాట్లాడతాడు. అట్లాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఈమెను రాజుగారు రాణిగా ఉండటానికి ఆమెకు సమయము అయిపోయింది. వేరే ఒకళ్ళు రాణిగా రావాలి, కనుక ప్రియమైన వారులారా, వారు చెప్పారు ఇక రాణిగా ఈమె ఉండటం తగదు. మరి గర్వచిత్రాలైతే ఎందుకంటారు? ఎందుకంటే చాలామంది దైవ సేవకులు ఇదే చెప్తున్నారు, గర్వము అని అంటున్నారు. గర్వము కాదు, కాలజ్ఞానము కూడా ఆమెకు అనుకూలంగా లేదు. కాలజ్ఞానము అనుకూలముగా లేదు. కనుక ఎస్తేరుని చేసుకోవటానికి ఇక్కడ మార్గము కనపడింది. ఈ మార్గము కనపడంగానే ఆయన బయలుదేరాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా మరి ఈ రోజుల్లో నపంసకులను ఎక్కడ చూసినా చూస్తున్నాం. మరి దేవుడు పుట్టించిన నపంసకులు వేరు, వారేమో ఘనాచారులు అంటారు. వారికి వివాహము ఉండదు, వారు స్త్రీ వలె జీవించుతూ చాలామంది కూడా పవిత్రతగా ఉంటారు. హిందూ సంప్రదాయ ప్రకారంగా ఘనాచారులు అంటారు వారిని. అలాగే ప్రియమైన వారులారా, మరి 12 మంది అపోస్తులు కూడా మరి దేవుని పని నిమిత్తము కుటుంబాన్ని వారి కోరికలను తీసివేసుకొని దేవునిలో శిష్యులుగా అయ్యారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ నపంసకులు కూడా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ లోకములో ఉన్న కొంతమంది పురుషులే నపంసకులుగా అవుతున్నారు. పురుషులే నపంసకులుగా తయారయ్యి సంపద కోసము రోడ్ల మీద తిరుగుతున్నారు. అది వాస్తవానికి వారు తనంతటికి తాను నపంసకులైన వారికి శాపము ఖచ్చితంగా వస్తుంది. వారికి శిక్ష తప్పదు. పుట్టుకలోనే నపంసకునిగా పుట్టిన వాడికి ఏ శిక్ష ఉండదు. వారు కూడా పవిత్రతగా జీవించిన వారై ఉండాలి. చూడండి ప్రియమైన వారులారా, ఈ మధ్యలో ఒక నపంసకుడు సువార్త చేస్తున్నాడు. అతను యోగ్యుడా అని నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను అన్నాను, అది దేవుని సంకల్పం. అది నేను చెప్పటానికి యోగ్యుడను కాను, అది దేవుని కృప. అది దేవుని కృప. చూడండి ప్రియమైన వారులారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీవు వారసుడవి అవ్వాలి అంటే ప్రతి దైవ సేవకుడు, మరి భక్సింగ్ గారు ఉన్నారు, మరి భార్య ఉంది, కుమారుడు ఉన్నాడు, తను వదిలిపెట్టి తను దేవునికి సమర్పించుకొని ప్రతి కోరికను తీసివేసుకున్నాడు. అలాగే సాధు సుందర్ సింగ్ ఉన్నాడు, ప్రతి కోరికను తన శరీర వాంఛలను తీసివేసుకున్నారు. మరి దేవుని కొరకు వీరు నపంసకులు అయ్యారు. అలాగే ఏసన్న గారు ఉన్నారు, వారు కూడా వివాహము చేసుకోకుండా దేవునికి సమర్పించుకొని ప్రతి శరీర వాంఛను తీసివేసుకొని దేవుని పనిలో వాడబడుతూ ఆయన కూడా తనంతటికి తాను నపంసకుడిగా అనుకున్నాడు.
మరి ఏ కోరికలు వారికి ఉండవు. దేవుని పని, దేవునితో జీవించటం అంతే. మరి వీరిని పవిత్రులు అంటారు. మరి పవిత్రులు కాని వారు చాలామంది ఉన్నారు. వారితో మనకి అవసరం లేదు. అయితే ప్రియమైన వారులారా, ఆ సందర్భం వచ్చింది కనుక నపుంసకులు 7 అని మనం చదువుకున్నాము కనుక వారిని మనం ఖచ్చితంగా చూపించాలి కనుక చూపించాను. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. పవిత్రతను, పరిశుద్ధతను కలిగి జీవించిన వాడు, వాని సంపద ఆశీర్వదింపబడుద్ది. అపవిత్రతగా సంపాదించుకున్న నపుంసకుడు సంపద ఆశీర్వాదానికి రాదు. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళే ఎక్కువైపోయారు. ఏ బస్సు ఎక్కుదామన్నా, ఏ ఆటో ఎక్కుదామన్నా, ఏ రైలు ఎక్కుదామన్నా, ఏ సెంటర్కి వెళ్దామన్నా వాళ్ళు కనపడుతూ ఉంటారు. ప్రియమైన వారులారా, అలాంటి జీవితం జీవించకూడదు. ఇంకొక మాట చూసుకుందాం ప్రియమైన వారులారా. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యము. రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడినో ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగు జరిగించెను. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిత్యము కూడా ఆమె ఏమవుద్దట, వస్తీకి బదులుగా రాణి అగునట్లు. మరి జ్ఞానులు ఏం చెప్పారు? జ్ఞానము కలిగిన జ్ఞానులు, అయ్యా ఈమె రాణిగా ఉండటానికి ఇంకా కోల్పోయింది కనుక వేరొకరిని నువ్వు చేసుకోవాలి అని చెప్పారు. అయితే ప్రియమైన వారులారా, ఈ మాటకి ముందుగా ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట చూసుకొని మనము ముందుకు వెళదాం. దేవుని మహాకృపను బట్టి దేవుని ఆశ్చర్య కార్యమును బట్టి ఇక్కడ జరిగింది, కానీ వేరొకటి లేనే లేదు. కనుక మనము నిత్యము కూడా దేవుని మహిమ కలిగిన పరిశుద్ధాత్మని పొందుకున్న వారమై మనము జీవించాలి. నిత్యము కూడా దేవునితో నీవుంటే నీకు ఆశీర్వాదము కలుగును. చూడండి 17వ వాక్యము, 1వ అధ్యాయము 17వ వాక్యము చూసుకుందాం. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదని సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు అనుకున్నారు. ఎవరు? ఈ జ్ఞానులే కానీ, చుట్టుపక్కలున్న రాజులే కానీ, చుట్టుపక్కనున్న ఆయనతో కూడి ఉన్న మంత్రులే కానీ, ఈ జనులందరూ ఏం కోరుకున్నారయ్యా అంటే, మరి మాట వినలేదు కనుక మా భార్యలు కూడా మాట వినరు, మేము వారంతటికి వారు సొంత అభిప్రాయము కూడా అక్కడ కలిసింది. అక్కడ సొంత అభిప్రాయం కూడా వారికి కలిసింది. అక్కడ కలవబట్టి ఏమయ్యారు? చేతుల్లోనే ఉండాలి స్త్రీ అనేది అని వాళ్ళ యొక్క భావముతో ఏం చేశారయ్యా అంటే, ఆమెను విడనాడటానికి పెద్దలు కూడా తోడ్పడ్డారు. కాలజ్ఞానము తోడయింది, మనుషులు అసూయ కూడా తోడయ్యి ఆమెని వస్తీని విడిచిపెడటానికి ఒక కారణము దొరికింది. చిన్న కారణమే. ఆ కారణాన్ని బట్టి ఆమెను విడనాడి ఎస్తేరుని చేసుకునటానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి, మరొకసారి చదువుకుందాం. 2 ఎస్తేరు 4.
రాజు ఆ. ఆ కన్యకలలో ఉమ్. దేనియందు ఇష్టపడునో ఉమ్. ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఉమ్. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక ఆ. అతడు అలాగు జరిగించెను. చాలండి. అయితే ప్రియమైన వారలారా, మరి ఆ రోజుల్లో పూర్వము కన్యకలను తీసుకొని రావటానికి గల కారణము పల్లకిని పంపించేవారు. పల్లకిని పంపించేవారు. ఇంటికి ఒక మనిషిని, ఒక ఆడపిల్లని ఇంటికి తీసుకొని రావాలి. ఇంటికి ఒక ఆడపిల్లని ఎవరి కోసము ఈ పల్లకి పంపించేదంటే రాణికి పరిచర్య చేయుటకు, రాణికి పరిచర్య చేయుటకు, రాణి దగ్గర వీరు స్నేహితులుగాను, అలాగే పనివారిగాను, అలాగే వీరు దేవుని కృపని బట్టి ఇక్కడ ఎస్తేరు రాణి అవటానికి అవకాశము కలిగింది. అయితే వాస్తవానికి గ్రామములో రాజుగారు పల్లకి పంపించినప్పుడు ఆ ఇంటిలో ఒక కన్యక ఉన్నప్పుడు ఆ కన్యకను తీసుకొని వెళ్ళి ఆ రాణికి పరిచారికురాలుగా ఆ కోటలో ఉంచేవారు. అయితే ఇక్కడికి వచ్చేలేకే, ఎస్తేరు దగ్గరికి వచ్చేలేకే ఏమైందయ్యా అంటే రాణి అవటానికి అవకాశము దేవుడే కల్పించాడు. దేవుడే కల్పించాడు. అందుకని ఆమెకు సంవత్సరం రోజులు స్నానము చేయించారు. సంవత్సరం, ఒక 6 నెలలు సుగంధ ద్రవ్యములతో, ఒక 6 నెలలు పరిమళ తైలముతో స్నానాలు చేయించారు. మరి వాస్తవం అయితే మరి పల్లకి పంపించినప్పుడు ఒక ఆడపిల్లను తీసుకొని వచ్చినప్పుడు ఆమెను శుభ్రము చేసిన తర్వాత అన్ని పనులకు రాణిగారి దగ్గర ఆమెను ఉంచేవారు. ఈమైతే భార్య అవటానికి దేవుని సంకల్పమును బట్టి ఈమెను కోరుకున్నాడు కనుక ఆయన గొప్పవాడు అయ్యాడు. అందుకని చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూసుకొని మనము ముందుకు వెళదాం. 2 అధ్యాయము ఎస్తేరు 5వ వాక్యము. షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయిరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. చాలండి. చూడండి ప్రియమైన వారులారా, మరి ఎస్తేరు ఏ గోత్రానికి చెందింది? మరి బెన్యమీను గోత్రానికి చెందింది. ఈ బెన్యమీను గోత్రానికి చెందిన ఎస్తేరుని మరి ఒక హైందవుడు వివాహము చేసుకుంటానికి ఇష్టపడ్డాడు. మరి వాస్తవానికైతే ప్రియమైన వారులారా, మోషే కూడా హిందువు సంప్రదాయం కలిగిన స్త్రీని వివాహము చేసుకున్నాడు. మోషేకు 2 పెళ్ళిళ్ళు. మొదటి ఆవిడ హిందూ సంప్రదాయము కలిగింది. చూడండి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. సిపోరా కూడా వాస్తవానికి 2వ భార్య అయినప్పటికీ కూడా ఆమె కూడా హిందూ సంప్రదాయం కలిగింది అంటారు ప్రియమైన వారులారా. మరి ఋతు కూడా హిందూ సంప్రదాయం కలిగిన ఆడపడుచుని చూడండి బోయాజు వివాహం చేసుకున్నాడు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు మరి బెన్యమీను గోత్రంలో నుంచి వచ్చిన ఒక క్రైస్తవురాలిని, ఇశ్రాయేలీలు అనగా క్రైస్తవులు, ఆ క్రైస్తవులలోనున్న ఎస్తేరుని వివాహం చేసుకోవటానికి దేవుని యొక్క సంకల్పము కనుక ఆమెను వివాహము చేసుకొని యూదులు అందరికీ కూడా
యూదుల అందరికీ బానిసత్వంలో నుండి విడుదలని కలుగు చేశారు. ఈ బానిసత్వంలో నుంచి విడుదల కలగాలి అంటే దేవుని మహాకృప ఉండాలి. అలాగే ప్రియమైన వారులారా, దేవుని మహాకృప ఉంది కనుక మరి వీరు విమోచన పొందటానికి రాయబడిన గ్రంథం. అలాగే పరిశుద్ధ గ్రంథములో ఎక్కడైనాను సరే మరి షడ్రకు మిషకు అబేద్నెగోలు కూడా మరి హిందూ దేశంలో ఉన్నప్పుడు వారు ప్రార్థనను బట్టి, రాజు యొక్క ప్రేమను బట్టి, రాజు యొక్క మన్నను పొందుకొని వీరు అనేక మందిని క్రైస్తవులని కాపాడారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి నెహెమియా కూడా మరి యెరూషలేము ప్రాకారముల కట్టుటకు మరి రాజు ప్రేమను, రాజు యొక్క ఆశీర్వాదము కూడా తీసుకొని అనేకమైన కలపను తీసుకుని వచ్చి యెరూషలేముని ప్రాకారములను బాగు చేసి యెరూషలేముని మళ్ళీ పునరుద్ధానము చేశాడు. పాడైపోయిన దాన్ని మళ్ళీ బాగు చేశాడు నెహెమియా. అలాగే ప్రియమైన వారులారా, పరిశుద్ధులు యూదా వారే కానీ ఇశ్రాయేలీల వారే కానీ ఒక అన్య దేశములో కాపురం ఉన్నప్పుడు వారిలో హిందూ సంప్రదాయం కలిగిన రాజులు మారు మనసు పొందటానికి, మరొకటి వీరికున్న బానిసత్వంని విడుదల కలుగు చేయటం కొరకు దేవుని మహాకృపను పట్టి వారికి అవకాశము వచ్చింది. వీరిని బట్టి వారు ఆశీర్వాదాన్ని, దీవెనను, దేవుని యొక్క ప్రేమను పొందుకొని ఉన్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మతో రాయబడిందే కానీ మనుషులు రాయబడింది కాదు. అలాగే ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది ఎస్తేరు గ్రంథము విషయంలో నీకు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడే రాయలేదు అన్నట్లుగా మాట్లాడారు. ఆ ఒక్క బాధతో ఈ మాట చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథము అను పేరు పెట్టింది పరిశుద్ధాత్మతో రాసింది. అలాగే ఇక్కడ యూదా వారే కానీ యూదులే కానీ వీరు ప్రియమైన వారులారా బానిసత్వంలో ఉన్నారు కనుక వీరిని విడుదల చేయటానికి, దేవుని మహిమను అక్కడ వారికి చూపించటానికి ఎస్తేరు విషయంలో గొప్ప కార్యము జరిగింది. ప్రార్థన చేసుకుందామండి. ప్రియమైన వారులారా, మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అద్భుతకరుడివి, ఆలోచనకర్తవి, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు, పాపుల రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. నీ కృపా వాత్సల్యతను కుమ్మరించండి. మీరు తోడుగా ఉండండి. వాక్యం వింటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని దీవించండి. బాలులను, బాలికలను దీవించండి. వారి అవసర అక్కరతలు మీరు తీర్చండి. మీ ప్రేమ అనురాగాలు కుమ్మరించండి. అయా, ఎస్తేరు గురించి మరొక భాగమును మాట్లాడుకోవటానికి ద్వారం తెరిచి మహిమ పొందమని, నీ దీవెనలు 30 60 100 ఫలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.